ఇక్కడ పిల్లలందరిని చూస్తుంటే నా ఇంట్లో ఉన్న 10 సంవత్సరాలు దేవాంశ్ గుర్తొస్తున్నాడు. దేవాంశ్కి నేను ఏం చెప్తానో అదే ఇక్కడ పిల్లలు కూడా చెప్పాలనుకుంటున్నాం. దేవుడు మనందరికీ పరీక్షలు పెడతాడు, కానీ ఆ పరీక్షలు జయించే శక్తి కూడా దేవుడు మనకిస్తారు. ఈ రోజు నేను చూస్తున్నా, ఒక్క ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది మనం చేసుకోవాల్సిన అవసరం లేదు, అదొక పరీక్ష అనుకోవాలి. మనం భయపడాల్సిన అవసరం లేదు. జీవిత ప్రయాణంలో మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. దేవుడు మనకి అనేక రకాలైన పరీక్షలు పెడతాడు, కానీ ఆ పరీక్షలు జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఇది ఇక్కడున్న పిల్లలందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది. అంతేకాదు, మనందరం రోడ్ లెస్ ట్రావెల్ ఎంచుకోవాలి. అంటే కష్టమైన మార్గమైనా అది ఎంచుకోవాలి. నేను మంగళగిరిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. అది గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ గెలవని నియోజకవర్గం. నేను అది ఎంచుకున్నా. 2019లో ఓడిపోయా, కానీ నేను వదలుపెట్లా. ఓడిపోయింది ఇక్కడనే, మళ్ళీ తిరిగి గెలవాల లక్ష్యంతో 5 సంవత్సరాలు కష్టపడి ఈ రోజు ఆంధ్ర చరిత్రలోనే టాప్ 3 మెజారిటీలో నేను గెలిచి శాసనసభకి వెళ్ళా. ఇది ఇక్కడున్న మీ అందరికి ఎందుకు చెప్తున్నా, నేను ఓడిపోయా, భయపడలేదు. ఎంతో మంది ఎగతాళి చేశారు, అనేక మాటలు మాట్లాడారు, కానీ ఒక లక్ష్యం పెట్టుకున్నాం. ఆ లక్ష్యం గెలుపు. ఆ లక్ష్యం సాధించడానికి అన్ని మనం ఎదుర్కోవాలి. జీవిత ప్రయాణంలో కూడా మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు. ఇట్ ఈస్ అ జర్నీ. అనేక ఇబ్బందులు మీరు ఎదుర్కోబోతున్నారు, కానీ ఒక హార్స్ బ్లైండర్స్, ఒక కమిట్మెంట్, ఒక పట్టుదలతో ఏ లక్ష్యం అయితే మీరు పెట్టుకున్నారో సాధించాల్సిన అవసరం మనందరిపైన ఉంది. ఆ శక్తి మనలో ఉంది. ఇది దయచేసి మరవదని ఇక్కడున్న పిల్లలందరూ కోరుతున్నా.